ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పొద్దున్న బయటకు వెళ్ళినక్క ఇంకా ఇంటికి రాలేదేంటి? ఏం చేస్తుందో ఏంటో. వచ్చావాక? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఇంతసేపు ఎక్కడున్నావు? నరకంలో ఉన్నాను. నరకం ఏంటక్క? ఏమైంది? ఇంట్లో ఉండలేకపోతున్నాను. వీధిలో తిరగలేకపోతున్నాను. మన ఊరు వెళ్ళలేకపోతున్నాను. నరకం అనుభవిస్తున్నాను. నువ్వేమో నన్ను ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నావు. వీధిలోకి వెళ్తే నేను ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నాను అని తెలిసిన వాళ్ళు అంటున్నారు. నేను సూర్యను వదిలేసి ఈ ఇంట్లో హాయిగా ఉంటున్నానని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారట. నేను ఎంత బాధపడుతున్నానో ఎవరికీ తెలీదు. నా పరిస్థితి ఎవరికీ పట్టదు. నా ఆవేదన ఎవరికీ అర్థం కాదు. ఇది నరకం కాకపోతే ఇంకేంటి? ఈ నరకాన్ని నువ్వే కోరి తెచ్చుకున్నావక్క. పెళ్ళైన ఆడపిల్ల ఉంటే భర్తతో అత్తారింట్లో ఉండాలి, లేదా పుట్టింట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి. అంతేకాని ఇలా చెల్లెలి అత్తారింట్లో ఉంటే అందరూ ఇలాగే అనుకుంటారు. అంటే నేను కావాలని ఇక్కడ ఉంటున్నానా? సూర్య కోసమే కదా ఉంటున్నాను. సూర్యబావ ఇక్కడ లేడక్క, జైల్లో ఉన్నాడు. సూర్యుని జైలు నుంచి విడిపించడానికి నేనిక్కడ ఉంటున్నాను. నువ్విక్కడుంటే బావ విడుదలైపోతాడాక్క? ఇది నీ అమాయకత్వమా లేదా ఆత్మవంచనా? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావా, లేక మా అందరినీ మోసం చేస్తున్నావా? నువ్విక్కడికి రాకూడదక్కా అని నీకు ముందే చెప్పాను, కాని నువ్వొచ్చావు. మన ఇంటికి వెళ్ళిపోదాం రామ్మా అని అమ్మ నాన్న 2 సార్లు పిలిచారు, కాని నువ్వు వెళ్ళలేదు. నీ ప్రవర్తన వల్ల ఇక్కడ నేను, అక్కడ అమ్మా నాన్న, జైల్లో సూర్యబావ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో నీకు అర్థం కావడం లేదు. నాకంటే పెద్దదానివి, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నదానివి. నేను నీకు చెప్పాల్సిందని కాదు, కాని నువ్వు తప్పు చేస్తున్నావక్కా. ఉంటే నువ్వు సూర్యబావ ఇంట్లో ఉండాలి, లేదా మన ఇంట్లో ఉండాలి. అమ్మ నాన్నలు నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. నువ్విక్కడుంటే మాత్రం ఈ మాటలు అవమానాలు తప్పవు. పర్వాలేదే, ఎన్ని మాటలు ఎన్ని అవమానాలైనా పడతాను. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఇంత చెప్పినా అర్థం చేసుకోవాక. ఇది నీ ఇల్లు కాదు, వీళ్ళు నీ మనుషులు కాదు. ఇక్కడుంటే నీకు నష్టం జరుగుతుందే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. సూర్య బయటికొచ్చేంత వరకు మహాలక్ష్మి గారు నన్ను ఇక్కడే ఉండమన్నారు. బావని బయటికి తీసుకొచ్చే ఉద్దేశం ఆవిడికి లేదక్కా. నిన్నిక్కడ ఉంచడానికి వేరే కారణం ఉంది. నువ్వు ఆవిడ మాయలో పడిపోకక్కా. నీ అబద్ధాలు నేను నమ్మను. నీకు నా మీద ప్రేమ పోయింది. ఆ స్థానంలో అసూయ ఈర్ష్య పుట్టుకొచ్చాయి. అక్కా, నేను చచ్చేంత వరకు నీ మీద నాకు ప్రేమ చావదు. నా మాట వినక్క. వినను. మహాలక్ష్మి గారి మాట తప్ప ఇంకెవ్వరి మాట వినను. నా జీవితాన్ని, నా భవిష్యత్తుని ఆవిడ చేతుల్లోనే పెట్టాను. ఆవిడ ఎలా చెప్తే అలా చేస్తాను. ఎవరేమనుకున్నా సరే, ఐ డోంట్ కేర్. అక్కా, మీ అమ్మగారు బతుకుంటే మీ జీవితం ఇలా ఉండేది కాదు. ఈ ఇల్లు ఇంకోలా ఉండేది, మన కాపురం వేరేలా ఉండేది. నువ్వు ఎంతసేపు మా అమ్మని పిన్నిని కంపేర్ చేస్తున్నావు తప్ప పిన్నిని అర్థం చేసుకో. పోయినమ్మ తిరిగి రాదు కదా. లేని అమ్మని తలుచుకుంటూ ఉన్న పిన్నిని దూరం చేసుకోవాలా? ఈ ఒక్క విషయంలోనే నువ్వు నాకు అర్థం కావడం లేదు సీత. కనీసం నీకు నువ్వైనా అర్థం అవుతున్నావో లేదో. నాకు నేను మాత్రమే కాదండి, ఈ ఇంటి పరిస్థితి కూడా అర్థమవుతుంది. అత్తమ్మ లేని లోటు తెలుస్తుంది. నిజంగా అత్తమ్మ బతుకుంటే ఎంత బాగుండేది. దేవుడా, మా అత్తమ్మ బతికొస్తే
ఇంకెంత బాగుంటుందో. స్వామి స్వామి, ఆమె కదులుతోంది. ఎవరు? కోమాలో ఉన్న ఆమె స్వామి. ఆమెకు మెలకు వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.